వచ్చిండ్రు, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇట్లా నువ్వు లేవు బిడ్డ. అయితే ఈరోజు మేము చెప్పేవన్నీ కూడా 100% వాస్తవాలు, ఆధారాలతోని, డాక్యుమెంట్లతోని ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఏది రాజకీయ ఉపన్యాసం కానే కాదు. ఏ ఒక్కటి కూడా అవాస్తవాలు చెప్పడమో, కాంగ్రెస్ నాయకుల్లాగా రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నమో మేము చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలనేదే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ ప్రజెంటేషన్లో చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ సాఫ్ట్ కాపీసు, హార్డ్ కాపీస్ కూడా పంపిస్తున్నాం. ఒకటేమో ఈ బ్రీఫ్ ప్రజెంటేషన్, ఒకటి పీపీటీ మీ అందరికి షేర్ చేశాం. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు, అంటే వక్రీకరణలు, వాస్తవాలు, వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఈ 2 బుక్స్ కూడా మీ అందరికీ ఇచ్చాం. దయచేసి చదవండి. మీరు ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ క్లారిఫై. మీ అందరికీ ఒక నోట్బుక్, పెన్ కూడా ఇచ్చాం, నోట్ చేసుకోండి. లాస్ట్లో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. యా ప్లీజ్. నేను కూడా ఈరోజు రాజకీయ విమర్శలు చేయట్లేదు, ఓన్లీ వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. పొలిటికల్గా చాలా వేదికలు ఉన్నాయి, మాట్లాడతాం. కానీ టుడే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ కాళేశ్వరం. ముందుగా అసలు కాళేశ్వరం అంటే ఏంటి? పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో 1 బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. 2వ బ్యారేజ్ సుందిల్ల, అందులో 74 పియర్స్ ఉంటాయి. 3వ బ్యారేజ్ అన్నారం, అందులో 64 పియర్స్ ఉన్నాయి. సో అన్నారంలో ఉన్న 64 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్, సుందిల్లలో ఉన్న 74 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో 1 బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ 100 కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి. అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం. జనరల్గా ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది.
కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ 7 blocks. సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి, ఓవరాల్గా 85 పియర్స్ ఉన్నాయి. ఏదైనా రిస్టోరేట్ చేయాలంటే ఒక బ్లాక్ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది. ఈ విషయం నేను చెప్పడం లేదు, NDSA రిపోర్ట్లో కూడా చెప్పారు. అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను. సో నెక్స్ట్, అయితే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం. ఏం బాబు ఇది రావట్లేదు, ఇది వస్తుందా బాబు? సో మీరు గమనిస్తే లేదు, బ్యాక్ పైన వస్తుంది కానీ దీని మీద రావట్లేదు. పర్లేదు, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. మీరు గమనిస్తే ఇందులో యాక్చువల్గా తమ్మిడిహట్టి ఆ పైన, దిస్ ఈజ్ తమ్మిడిహట్టి. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడిహట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక, నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడిహట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది. దిస్ ఈజ్ మేడిగడ్డ, దిస్ ఈజ్ అన్నారం, దెన్ దిస్ ఈజ్ సుందిల్లా. సుందిల్లా నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం. మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం. మారింది ఒకటే. ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే. ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే, కాళేశ్వరంకు దేర్ ఆర్ 3 sources. ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. పైన SRSPలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, SRSP ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే, SRSP నుంచి మిడ్మానేర్కు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం. మిడ్మానేర్కు SRSP నుంచే నీళ్ళు వస్తాయి. SRSP నుంచి 2 రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్మానేర్కు. ఒకటి వరద కాలువ ఉంది, రెండోది నార్మల్ SRSP కెనాల్ ఉంది. సో గోదావరిలో మంచి వర్షాలు పడి SRSP నిండితే గ్రావిటీ ద్వారా SRSP నుంచి మనం మిడ్మానేర్కు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. సో మిడ్మానేర్కు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే, వీ విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్మానేర్. మన పంపింగ్ స్టేషన్స్ మిడ్మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయరు, రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, తర్వాత మన మల్లన్న సాగర్, తర్వాత కింద కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం. ఇది మల్లన్న సాగర్, ఇది రంగనాయక్ సాగర్, ఇది అన్నపూర్ణ, దెన్ దిస్ ఈస్ మిడ్మానేర్. ఇగో SRSP నుంచి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి, 2 SRSP కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి. సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు, మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము, ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము. డైరెక్టు SRSP నుంచే మిడ్మానేర్కు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే ఇక్కడి నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ను ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొన్ని సందర్భాల్లో SRSPకి నీళ్ళు రావు, కానీ మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ పైన కడెం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లికి ఓన్ క్యాచ్మెంట్ కూడా ఉంది, కడెం క్యాచ్మెంట్ ఉంది. అప్పుడు ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి మిడ్మానేర్ తెచ్చుకుంటాం. మిడ్మానేర్ నుంచి ఈ సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది. ఈ 2 చోట్ల నీళ్లు రానప్పుడు, అంటే SRSPకి వరద నీళ్లు రానప్పుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానప్పుడు, ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండే పాయింట్ మేడిగడ్డ. అప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది,
ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేర్ కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయి. సో మిడ్ మానేర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి, రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వచ్చినాయి. ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది. మొదటి పంటకు, రెండవ పంటకు. ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు, చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఇదే మల్లన్న